సో దట్ ద 4 పాయింట్స్. ఇక్కడ 3 పాయింట్స్ ఇస్తే చేసాం. 4 పాయింట్స్ ఇచ్చి ఇక్కడ కూడా గుర్తుపెట్టుకో. కాన్ సైక్లిక్ అంటాడు. కాన్ సైక్లిక్ అంటే ఆల్రెడీ ప్రాబ్లం అడిగాడని చెప్తున్నా. అయినా ఒకసారి చూసుకోండి. ఆల్రెడీ ప్లే లిస్ట్ లో నేను చేసి పెట్టాను సొల్యూషన్స్. ఒకసారి చూసుకోండి. ఈసారి ఇది అడుగుతాడేమో గెట్ చేస్తున్నా, ఇది చెప్తాం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఇక్కడ 4 పాయింట్స్ ఇచ్చాడమ్మా. ఈ 4 పాయింట్స్ తీసుకొని ఎలా చేస్తాం చూడండి. కాన్ సైక్లిక్ అంటే ఏం లేదు, సేమ్ ఇదే చేస్తాం. లాస్ట్ ఈక్వేషన్ లో ఏదో ఒక పాయింట్ సబ్స్టిట్యూట్ చేసి 0 చూపిస్తే అయిపోయా, కాన్ సైక్లిక్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమన్నాడు, సి అన్నాడు. పోయినసారి అడిగాడు, ఈసారి ఇది అడగచ్చు చెప్తాం. ఫస్ట్ చూడమ్మా, ఈ ప్రాబ్లం చేస్తాడు. ఫస్ట్ ఏం రావాలా, రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ అంటే ఏంది, x² + y² + 2gx + 2fy + c = 0. ఈక్వేషన్ 1. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందన్నమాట ఖచ్చితంగా. సర్కిల్ యొక్క జనరల్ ఫామ్ అంటే x² + y² + 2gx + 2fy + c = 0. గివెన్ పాయింట్స్ a = ఇక్కడ ఒక ప్రాబ్లం గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాబ్లంలో నేను ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి లాస్ట్ తీసుకుంటా. గుర్తుపెట్టుకో, ఎందుకంటే మనం సొల్యూషన్ చేయడం ఈజీగా వస్తుంది కాబట్టి. ఫస్ట్ పాయింట్ ఇది తీసుకుంటా. ఏ = మన 6, 0. బి = -2, -2. సి = -2, -8. డి = ఇది తీసుకుంటా 1, 1. ఇక్కడ రాసేందుకు ఒక మార్క్. ఇప్పుడు నెక్స్ట్ మెస్ ఏమంటేమా, ఈక్వేషన్ 1 పాసింగ్ టు ద ఏ పాయింట్ -6, 0. అంటే ఇది ఎక్స్ వాల్యూ, ఇది వాల్యూ. x² అంటే -6² డైరెక్ట్ రాస్తున్నామా. -6² అంటే 36 + y² 0. నెక్స్ట్ చూడమా, 2gx. x అంటే ఎంత, -6 అంటే ఇది వస్తుంది -12 g + 2fy అంటే 0 + c = 0. అప్పుడు ఏమవుతుంది, -12g + c + 36 = 0. ఈక్వేషన్ 2. నెక్స్ట్ మా ఈక్వేషన్ 1 పాసింగ్ ద బి పాయింట్ -2, 2. చూడమ్మా, ఇక్కడ ఈ x² డైరెక్ట్ రాయాలన్నా స్టెప్ చూడమ్మా. -x² అంటే -2² + y² అంటే 2². 2gx -2, ఎందుకు ఇది x, ఇది y, + 2fy అంటే 2 + c = 0. చూడమ్మా, -2² అంటే 4, 2² అంటే 4, ప్లస్ ఇంటూ మైనస్ 2 2 జా 4g. చూడమ్మా, ప్లస్ 2 2 జా 4f + c = 0. లాస్ట్ ఈక్వేషన్ వస్తుంది -4g + 4f + c + 8 = 0. ఈక్వేషన్ 3. నెక్స్ట్ చూడమ్మా, ఇప్పుడు ఈక్వేషన్ 1 పాసింగ్ గా సి పాయింట్. మా సి అంటే ఏమో చూడు, మనకు ఏ పాయింట్ అయిపోయింది, బి పాయింట్, నెక్స్ట్ సి పాయింట్ -2, -8. ఫస్ట్ x² అంటే -2² + y² -8² + 2gx -2, 2fy -8 + c = 0. అంటే ఇది x, ఇది y. x² 2², y² 8y², 2gx x అంటే -2, 2fy y అంటే -8, 2² అంటే 4, 8² అంటే 64, ప్లస్ ఇంటూ మైనస్ 2 2 జా 4g ప్లస్ ఇంటూ మైనస్ 8 2 జా 16f + c = 0. చూడమ్మా, ఇప్పుడు -4g -60f + c + 68 = 0. ఈక్వేషన్ 3. ఇక్కడికి రాసినందుకు ప్రతి ప్రాబ్లంకు నీకు 3 మార్క్స్ ఖచ్చితంగా ఇస్తాడు. దీనికి 1 మార్కు, ఈ మొత్తం వేసినందుకు 2 మార్క్స్, 3 మార్క్స్. ఒకవేళ నువ్వు ఈ 2 ఈక్వేషన్స్ ఇవి కొంచెము సింప్లిఫై చేస్తే ఇంకొక 2 మార్కులు వస్తాయి. ఎలా సింప్లిఫై చేయాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 12g + c 36 వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది, 4g వచ్చింది. అంటే ఈ 2 ఈక్వేషన్లు చూడకు, ఈ ఈక్వేషన్ చూస్తే ఈ ఈక్వేషన్లో నీకు ఎఫ్ వాల్యూ లేదు, ఉండేది ఈ 2 ఉన్నాయి. ఈ ఎఫ్ఎల్ లో నీకు హైయెస్ట్ వాల్యూ ఉంది, ఇక్కడ 68 ఉంది, ఇక్కడ ఏముంది 8 ఉంది. కాబట్టి 3 - ఈక్వేషన్ 4. ఈ 2 లేడు, ఇక్కడ 68 ఉంది, ఇక్కడ ఏముంది 8 ఉంది. కాబట్టి 4 - 3 వేద్దాం. ఇక్కడ
4 మైనస్ 3. ఎందుకు ఇక్కడ నీకు ఎఫ్ వాల్యూ లేదు కాబట్టి ఈ దాంట్లో జీ వాల్యూ ఎఫ్ వాల్యూ సి వాల్యూ ఉంది. ఇక్కడ జీ వాల్యూ ఎఫ్ వాల్యూ సి ఉంది కాబట్టి ఈ రెండిట్లో ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 68 ఉంది. హైయెస్ట్ వాల్యూ ఏది 68 కాబట్టి 4 మైనస్ 3 అప్పుడు ఏమవుతుంది మైనస్ 4g మైనస్ 60f ప్లస్ సి ప్లస్ 68 మైనస్ ఈక్వేషన్ 3 చేసేటప్పుడు బ్రాకెట్ పెట్టుకోవాలి ఎందుకంటే మైనస్ చేస్తున్నాం కాబట్టి. ఈక్వేషన్ 3 ఏముంది మైనస్ 4g 4f ప్లస్ సి ప్లస్ 8f 8 ఈక్వల్ టు 0. చూడమా ఇప్పుడు మైనస్ 4g 16f ప్లస్ సి ప్లస్ 68 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4g మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4f మైనస్ సి మైనస్ 8 ఈక్వల్ టు 0. గుడి పెడతావు ఒకటే గుడి పెడతావు లోపల మైనస్ ఉంటే ప్లస్ ఉంటాయి, ప్లస్ ఉంటే మైనస్ ఉంటాయి. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అయితే ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్, ఇంకా మైనస్ 4g ప్లస్ 4g క్యాన్సిల్, ఇంకా అమ్మా ఇంకేం క్యాన్సిల్ కాదు. ఇక్కడమ్మా ఇక్కడ 16f ఉంది, ఇక్కడ 4f మైనస్ 16f మైనస్ 4f మైనస్ 20f 68లో 8 పోతే ప్లస్ 60 ఈక్వల్ టు 0. ఇక్కడమ్మా ఈ 20f అవతల పంపిస్తే ఏమవుతుంది ప్లస్ 20f అంటే 20f ఈజ్ ఈక్వల్ టు 60, f ఈజ్ ఈక్వల్ టు 60 అదల పోతే బై 20 0 0 క్యాన్సల్ 2 1 జా 2 3 జా అంటే f ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది 3 వచ్చింది. f ఈజ్ ఈక్వల్ 3 వచ్చింది. మనకి ఏం కావాలి ఇంకా g వాల్యూ కావాలి. ఇక్కడికి వేస్తారా సార్ మీకు ఖచ్చితంగా 1 ఇక్కడ 2 ఇది ఒకటి 4 మార్క్స్ వస్తాయి. లేదు ఇంకా సింపుల్గా కావాలి g f వచ్చింది మనకి g వాల్యూ రావాలి. g వాల్యూ రావాలంటే చూడమ్మా ఇక్కడ మైనస్ 12g ప్లస్ సి ప్లస్ 36 వచ్చింది. ఇక్కడ ఎఫ్ వాల్యూ ఉంటే సబ్మిట్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 2 తీసుకోవాలి. ఈ 2లో హైయెస్ట్ ఏది చూడండి ఏదో ఒకటి తీసుకోండి. ఇక్కడ చూస్తే 36 ఉంది, ఇక్కడ 8 ఉంది కాబట్టి 2 మైనస్ 3 వేస్తాను. ఇప్పుడు 2 మైనస్ 3 ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 2 అంటే వస్తుంది మైనస్ 12g ప్లస్ సి ప్లస్ 36 ఇంకా డైరెక్ట్ చేయమా చెప్తావు కదా మైనస్ ఉంటే ప్లస్ అయితే ప్లస్ ఉంటే మైనస్ ఇక్కడ ఉంది మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ప్లస్ 4g ఇక్కడ ఏమవుతుందమ్మా మైనస్ 4f చేంజ్ అయితే అంతే మైనస్ సి మైనస్ 8 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏమైనా క్యాన్సల్ అయ్యా ప్లస్ సి మైనస్ సి క్యాన్సల్. ఇక్కడమ్మా మైనస్ 12g నుంచి 4g పోతే మైనస్ 8g నెక్స్ట్ ఇంకేముంది మైనస్ 4f 36లో 8 తీసేయమ్మా 36లో అయితే ప్లస్ 28 ఈక్వల్ టు 0. ఈ మొత్తం ఈక్వేషన్ 4తో డివైడ్ చేద్దామా 4తో డివైడ్ చేసి మైనస్ చేద్దాం 4 2 జా 4 1 జా 4 7 జా 4 7 జా ఈక్వల్ 0. ఇప్పుడు ఏం చేస్తామంటే మైనస్ ఉంది కాబట్టి మైనస్తో మల్టిప్లై చేస్తాయి అప్పుడు ఏమవుతాయి 2g ప్లస్ f మైనస్ 7 ఈక్వల్ టు 0. ఇప్పుడు అమ్మా ఈ ఎఫ్ తీసుకొని దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తాయి. ఈక్వేషన్ ఏం చేసుకుందాం ఈక్వేషన్ 5 ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 5 2g ప్లస్ ఎఫ్ అంటే ఎంతమ్మా 3 మైనస్ 7 ఈక్వల్ టు 0 అంటే 2g చూడమ్మా ఇక్కడ 7లో 3 పోతే మైనస్ 4 ఈక్వల్ టు 0 మైనస్ 4 అదలో పోతే 2g ఈజ్ ఈక్వల్ టు 4 g is equal to 4 by 2 2 1 2 2 g is equal to 2. నీకు ఎఫ్ వాల్యూ వచ్చింది జీ వాల్యూ నెక్స్ట్ సి వాల్యూ రావాలి. సి వాల్యూ అంటే మన సింపుల్గా ఉండేది ఈక్వేషనే దీనిలో జీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. చూడండి మా సి వాల్యూ రావాలంటే ఏం చేస్తాం చూడు మైనస్ 12g ప్లస్ సి ప్లస్ 36 సి వాల్యూ రావాలి కాబట్టి జీ వాల్యూ దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. జీ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2 చూడమ్మా ఇక్కడ మైనస్ 12 g అంటే ఏంటమ్మా 2 ప్లస్ సి ప్లస్ 36 ఈక్వల్ టు 0 12 2 24 మైనస్ 24 ప్లస్ 3 ప్లస్ 36 ఈక్వల్ 0 36లో 24 ఉంచేమ్మా 30 అనుకో 30లో 24 పోతే ఏం చేస్తుంది 6 ప్లస్ 6 12 అంటే సి ప్లస్ 12 ఈక్వల్ టు 0 సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 12. నీకు జీ ఎఫ్ వాల్యూ వచ్చింది జీ వాల్యూ వచ్చింది సి వాల్యూ వచ్చింది. దీన్ని తీసుకునే దానిలో వస్తావు ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినాక మనకి ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్లో నువ్వు నీకు లాస్ట్ ఏంది 1,1 ఇది సబ్స్టిట్యూట్ చేసి 0 అయిపోతే లేదు సార్ నేను ఇటు వరకు చేస్తుంటే సార్ గుర్తుపెట్టుకో రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్
గివెన్ పాయింట్ ఈక్వేషన్ పాసింగ్ ద పాయింట్ 1 పాసింగ్ ద పాయింట్ బి సి వీటికి రాస్తే 3 మార్క్స్ ఇస్తాడు. ఈ జీ వాల్యూ ఎఫ్ వాల్యూ కనుక్కుంటే జీ వాల్యూ ఎఫ్ వాల్యూ కనుక్కోవడం చాలా ఈజీ. ఎందుకంటే ఒకటో ఈక్వేషన్ నుంచి సెకండ్ ఈక్వేషన్ తీయాలి, సెకండ్ ఈక్వేషన్ నుంచి థర్డ్. అది తీసేటప్పుడు కాన్స్టెంట్ వాల్యూ చూసుకోండి. ఇక్కడ 68 ఉంది, ఇక్కడ 8 ఉంది. ఇది హైయెస్ట్ వాల్యూ కాబట్టి 4 మైనస్ స్టార్ట్ చేస్తే అయిపోతుంది. ఖచ్చితంగా మీరు మంచి మార్క్స్ 4 మార్క్స్ ఇచ్చు. ఓకేనా, ఒకసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్ చూడమ్మా, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ పాసింగ్ ద 4,1 6,5 whose the center lies on 4x plus 3y minus 24 equal 0. ఫస్ట్ ప్రాబ్లం 3 పాయింట్స్ ఇచ్చాడు, సెకండ్ ప్రాబ్లం 4 పాయింట్స్ కాన్సెక్ట్ ఉంటాడు. ఇక్కడ ఏమంటున్నాడు 2 పాయింట్స్ ఇచ్చాడు, 2 పాయింట్స్ ఇచ్చాడు, ఒక లైన్ ఇచ్చాడు. చూడు దీన్ని ఎలా చేస్తావు చూడు. ఫస్ట్ ఇచ్చినది రాసుకుందాం. ఫస్ట్ ఏం రాస్తావు, రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. చూడమ్మా, రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఏది, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 1. ఇచ్చిన పాయింట్స్ రాసుకుందాం. గివెన్ పాయింట్స్ a ఈక్వల్ టు ఏముందమ్మా 4,1, b ఈక్వల్ టు 6,5. సేమ్ ఇంతకుముందు ఫస్ట్ ప్రాబ్లమ్స్ వేద్దాం. ఈక్వేషన్ 1 పాసింగ్ టు ద పాయింట్ a 4,1 ఇది x ఇది y. x స్క్వేర్ 4 స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ 2gx అంటే 4 ప్లస్ 2fy అంటే 1 ప్లస్ c ఈక్వల్ టు 0. 4 స్క్వేర్ అంటే 16, 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 4 2 జా 8g ప్లస్ 2 1 జా 2f ప్లస్ c ఈక్వల్ టు 0. అంటే ఏమొస్తుందమ్మా 8g ప్లస్ 2f ప్లస్ c ప్లస్ 16 ప్లస్ 1 17 ఈక్వల్ టు ఈక్వేషన్ 2. నెక్స్ట్ ఈక్వేషన్ 1 పాసింగ్ టు ద బి పాయింట్ ఉందమ్మా, బి 6,5 ఇది ఎక్స్ వాల్యూ ఇది వై వాల్యూ. ఫస్ట్ ఏం రాస్తావు చూడమ్మా, ఎక్స్ స్క్వేర్ అంటే 6 స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ప్లస్ 2gx అంటే 6 ప్లస్ 2fy అంటే 5 ప్లస్ c ఈక్వల్ టు 0. 6 స్క్వేర్ అంటే 36, 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 6 2 జా 12g ప్లస్ 5 2 జా 10f ప్లస్ c ఈక్వల్ టు 0. చూడమ్మా ఇప్పుడు 12g ప్లస్ 10f ప్లస్ c ప్లస్ 25 ప్లస్ 25 ప్లస్ 36 ఎంత 6 ప్లస్ 1 61 అంటే 61 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 1 2 3 ఈక్వేషన్ 3 ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏమంటున్నా అంటే లైన్ ఇచ్చాడు మా వాడు, గివెన్ లైన్ అది రాసుకున్నాం. గివెన్ లైన్ 4x ప్లస్ 3y మైనస్ 24 ఈక్వల్ టు 0. కానీ ఏమంటున్నాడు ఈ లైన్ పైన సెంటర్ అన్నాడు. సెంటర్ అంటే ఏంటి, సి ఈక్వల్ టు మైనస్ జీ కామా మైనస్ ఎఫ్, సి ఈక్వల్ టు మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ లైస్ ఆన్ ద లైన్. లైస్ ఆన్ ద లైన్ అంటే ఈ ఎక్స్ వై ఉంది కదా, ఈ ఎక్స్ వై వదిలి ఇది రాయండి. అంటే 4 ఎక్స్ బదులు వేస్తామా మైనస్ 4g ప్లస్ 3 ఎఫ్ బదులు మైనస్ ఎఫ్ మైనస్ 24 ఈక్వల్ టు 0. అంటే ఏమొస్తావు మైనస్ 4g మైనస్ 3f మైనస్ 24 ఈక్వల్ టు 0. మైనస్తో మళ్ళీ చేయమ్మా 4g ప్లస్ 3f ప్లస్ 24 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 4. ఇదికి రాసింది గుర్తుపెట్టుకో, ఇక్కడ రాసింది 2 మార్కు, ఈ నుంచి ఇటుకి రాసింది 2 మార్క్స్, ఇది రాసింది 4. ఆ 3-4 మార్క్స్ వస్తాను ఖచ్చితంగా. లేదు సార్ నేను సింపుల్ వేయాలంటే ఇంకా సింపుల్ వేసుకోవచ్చు. ఏం చేస్తావు వీడు ఇక్కడ ఏమవుతుంది 61 ఉంది, ఇక్కడ ఏమవుతుంది 70 వేస్తావు 3 - 2 వేస్తావు. 3 - 2 వేస్తే ఇక్కడ ఈక్వేషన్. నెక్స్ట్ ఈ 2 ఇక్కడ 3 - 2 చేద్దాం, అది అక్కడ చేద్దాం ఎందుకంటే మనకు 1 మార్క్ వస్తాయి. 3 - 2 చేద్దాం. 3 అంటే ఏంది ఈక్వేషన్, ఇది 12g ప్లస్ 10f ప్లస్ సి ప్లస్ 61 మైనస్ చేసేప్పుడు ఏమైనా మైనస్ ఉంటే ప్లస్ ఉంటాయి, ప్లస్ ఉంటే మైనస్. చూడమ్మా 3 - 2 వేస్తాం, ఇక్కడ ఏమొస్తుంది 8g మైనస్ 2f మైనస్ సి మైనస్ 17 ఈక్వల్ టు 0 ప్లస్ సి మైనస్ సి క్యాన్సల్.
12Gలో 8G పోతే 4G, 10Fలో 2F పోతే ప్లస్ 8F, 61లో 17 ఏమవుతుంది 3 4 ఇక్కడ 5 ఉంటాయి అంటే 5లో పోతే 44, 44 ప్లస్ 44 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ మొత్తం 4తో డివైడ్ చేస్తా, 4తో డివైడ్ 4 1 జా 4 2 జా 4 1 జా, ఈక్వేషన్ 5 చూడండి. ఈక్వేషన్ 4 ఈక్వేషన్ 5. ఇక నీకు జిఎఫ్ కావాలంటే దీన్ని సాల్వేషన్ చేయాలి. సాల్వ్ అంటే మనము స్ట్రైట్లోనే చేస్తాం. చూడండి సింపుల్ చెప్తానండి. ఈక్వేషన్ 4 and 5 సాల్వింగ్ అంటే ఏం లేదు మా, ఈక్వేషన్ 4లో ఎక్స్ కోసం ఏముంది 4 3 24, మళ్ళీ రిపీట్ మా 4 3 24. నెక్స్ట్ ఈక్వేషన్ 4 జి ఎంత ఉంది మా 1, ఎఫ్ ఎంత ఉంది మా 2, కాన్స్టెంట్ 11 1 2 11. ఇది క్యాన్సిల్ చేస్తే ఇది చేస్తే జీ వాల్యూ, ఇది చేస్తే ఎఫ్ వాల్యూ కాన్స్టెంట్. మీరు చేయాలంటే చేసుకోండి, లేదు సార్ జస్ట్ ఇది ఒకటి ఇది వరకు రాస్తుంటే 4. నెక్స్ట్ చూడమ్మా ఈ ప్రాబ్లం చూడు. ఈ ప్రాబ్లం కూడా సేమ్ ఇదే, కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సెంటర్ లైస్ ఆన్ ది ఎక్స్ యాక్సెస్ అంటున్నాడు. అంటే చూడమ్మా ఒకసారి, ఇది ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్. ఇప్పుడు ఏమంటాడంటే ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఎక్స్ యాక్సెస్ పైన అంటాడు, అంటే దీని మీద అంటున్నాడు. దీని మీద ఉన్నప్పుడు నీకు ఎక్స్ యాక్సెస్ పైన ఏదైనా పైన తీసుకుంటే వై యాక్సెస్ ఏమవుతుంది 0 అవుతుంది. అప్పుడు ఈ ఈక్వేషన్ ప్రకారం x² + y² + 2gx ప్లస్ ఎక్స్ యాక్సెస్ పైన ఏదైనా పైన తీసుకుంటే వై యాక్సెస్ ఏమవుతుంది 0. ఒకటి ఇది 0 అవుతుంది. ఒకటి ఈ ప్రాబ్లంకి మనకు రిక్వైర్డ్ సర్కిల్ ఏం తీసుకుంటాం అంటే, ఈ రిక్వైర్డ్ సర్కిల్ ఏం తీసుకుంటాం అంటే ఈ ప్రాబ్లంకి x² + y² + 2gx ప్లస్ y 0 అవుతుంది, ప్లస్ ది ఈక్వల్ టు 0. ఈక్వేషన్ గుర్తుపెట్టుకో. ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే సెంటర్ లైస్ ఆన్ ద ఎక్స్ యాక్సెస్ అంటాడు, ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ 0 అవుతుంది. అప్పుడు ఈక్వేషన్ x² + y² + 2gx ప్లస్ ఇంకా యాజ్ ఇట్ ఈస్ మా ఈక్వేషన్ 1 రిక్వైర్డ్ సర్కిల్ గివెన్ పాయింట్ తీసుకుని చేసుకుంటూ పోతాయి. ఇటు వరకు చేసుకుంటే అయిపోయాయి. ఇంకా నువ్వు దీనికి అనుకుంటే నీకు జిఎఫ్సి వాల్యూ కనుక్కుంటే సేమ్ మార్క్స్ వస్తుంది, లేదంటే అవుతుంది. గుర్తుపెట్టుకో, క్వశ్చన్ నెంబర్ 18లో ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ వస్తాయి. ఈ క్వశ్చన్లో నుంచి రాస్తే ఖచ్చితంగా వస్తుంది.